శ్రీశైలం హైవేలో రియల్ ఎస్టేట్ మార్కెట్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ నాకే షాక్ అని చెప్పొచ్చు. శ్రీశైలం హైవేలో బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఐ మీన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, అండ్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలి, కొనాలి అని ఏదైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూడండి. డెఫినెట్ గా ఈ వీడియో చూడకపోతే మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు. సో ఇప్పుడు మ్యాటర్ లోకి వస్తే, కరెక్ట్ గా ఒక 6 to 8 months బ్యాక్ మేము శ్రీశైలం హైవేలో మా టీం ఒక 10-12 వెంచర్స్ అయితే చూసారు. అంటే కొత్తగా ఓపెన్ అయిన వెంచర్స్ అండ్ నియర్ బై ఉన్న వెంచర్స్, ఓపెన్ ఒక 1 year అయిన వెంచర్స్, ఇట్లాంటివన్నీ చూసారు. స్టిల్ నా షాక్ ఏంటంటే యాక్చువల్లీ మేము అక్కడికి మా టీంని కొంతమందిని పంపిస్తే సేల్ చేయడానికి అక్కడ ఫ్లాట్స్ అనేవి లేవు. అంటే నేను చెప్పిన ఆ 10-12 వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్స్ అన్ని సేల్ అయిపోయినాయి. అక్కడక్కడ ఒకటో రెండో లేదంటే రీసేల్ కి వచ్చిన ఫ్లాట్స్ ఇట్లాంటివి తప్ప కొత్తగా ఫ్లాట్స్ కొనాలంటే లేవు. అంటే శ్రీశైలం మార్కెట్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ రేంజ్ లో ఉందా, ఎంత బాగుందా, అంతకే కాబట్టి జనం కొంటున్నారా అనేది నాకే ఒక రకమైన షాకు. సో ఇది నిజం, 100% ఫ్యాక్ట్. మీ అందరికీ తెలుసు నా ఛానల్లో నేను ఎవరిని ప్రమోట్ చేయను, అలాగే లేనిపోని సోదకాలు చెప్పను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. సో ఈ వీడియోలో కూడా నేను చాలా క్లియర్ కట్ గా అసలు శ్రీశైలం హైవే ఎందుకు అంత బిజినెస్ జరుగుతుంది, అసలు ఎందుకు జనం పబ్లిక్ అందరూ అక్కడ ఎగబడి కొంటున్నారు, దానికి గల రీజన్స్ ఏంటి, ఓకే కొన్న వాళ్ళందరూ, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ బాగుపడతారా, ఇవన్నీ కూడా డబల్ త్రిపుల్ అవుతాయా, ఇలాంటి డౌట్లు కూడా చాలా మందికి ఉంటుంది. సో అవన్నిటికీ ఈ వీడియోలో అయితే నేను చాలా క్లియర్ గా మీకు మీ డౌట్లు అన్ని క్లారిటీ ఇచ్చేస్తాను. సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి డౌట్ క్లియర్ అయిపోతుంది. సో మీరు బిజినెస్ చేయాలనుకుంటే నా వీడియో చూపిస్తే చాలు, మీరు కొనాలనుకున్న నా వీడియో చూస్తే చాలు, అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. శ్రీశైలం హైవేలో పబ్లిక్ గా వినిపిస్తున్న ఒక 10 వెంచర్ పేర్లు చెప్తాను. గ్రీన్ వ్యాలీ టౌన్షిప్, సెకండ్ టెంపుల్ సిటీ లేఅవుట్, థర్డ్ న్యాచర్నిస్ట్ ఫార్మ్స్, ఫోర్త్ ఫ్యూచర్ సిటీ అవెన్యూ, ఫిఫ్త్ ఈకో గ్రీన్ కంట్రీ, సిక్స్త్ రాయల్ ఆర్చిడ్స్, సెవెంత్ హిల్ వ్యూ గార్డెన్స్, ఎయిత్ గోల్డెన్ హైవే సిటీ, నైన్త్ గ్రీన్ గోల్డ్ ఫార్మ్స్, 10th స్మార్ట్ ఫ్యూచర్ లేఅవుట్. సో ఇక్కడ ఈ 10 మంది కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఎవరి బిజినెస్ వాళ్ళది. కొంతమంది ఫార్మ్ ల్యాండ్స్ అండ్ ఓపెన్ ల్యాండ్స్ వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ లో అమ్ముతున్నారు. కొంతమంది శ్రీశైలం రోడ్ ఫోకస్ బత్తి టూరిజం యాంగిల్ లో మార్కెటింగ్ చేస్తున్నారు. కొంతమంది గ్రీన్ లివింగ్ థీమ్ అంటున్నారు. కొంతమంది మ్యూచర్ల ఫ్యూచర్ సిటీ పేరుతో మార్కెటింగ్. వీళ్ళ టార్గెట్ ఎక్కువగా ఇన్వెస్టర్లే, వీళ్ళందరి టార్గెట్. కొంతమంది లేఅవుట్ ఫ్లాట్స్ తక్కువ ధర అని చెప్తున్నారు. కొంతమంది శ్రీశైలం హైవేకి దగ్గరగానే ప్రచారం చేస్తున్నారు. రీసెర్చ్ న్యూ కాన్సెప్ట్ అని చెప్తున్నారు. కొంతమంది హైవే టచ్ ప్రధాన సీలింగ్ పాయింట్ అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఫ్యూచర్ సిటీ తిరుపతి హైవే పేర్లతో ప్రచారం చేస్తున్నారు. సో వీళ్ళందరూ ఎటువంటి ప్రచారం చేసినా వీళ్ళందరి ఫోకస్ కూడా ఇన్వెస్టర్సే. సో ఇక్కడ మనం ఏ కంపెనీ ఎలా బిజినెస్ చేస్తుంది అనేది కాదు, ఏ కంపెనీ జెన్యున్ గా బిజినెస్ చేస్తుంది అనేది మనకు ముఖ్యం. మనం కంపెనీ పేరు కాదు, కంపెనీ చేసిన డెవలప్మెంట్స్ చూసుకోవాలి. అలాగే హెచ్ఎండిఏ అనుమతి, రోడ్డు, వెకేషన్ అండ్ లొకేషన్ అన్ని క్లియర్గా ఉన్నాయి లేదా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అసలు శ్రీశైలం హైవే అసలు ఇంత త్వరగా ఇక్కడ సేల్స్ పెరగడానికి గల కారణం ఏంటి అంటే, అందరూ చెప్పేది ముచ్చెర్ల ఫోర్త్ సిటీ అలాగే తిరుపతి హైవే. ఎందుకు ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి అనేది ఇప్పుడు నడుస్తుంది, మొత్తం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. హైప్ అయితే కాదు ఈ వీడియో. ఈ మధ్య మీరు ఎక్కడ చూసినా ఇదే మాట, శ్రీశైలం హైవేలో భూములు బాగా అమ్ముడైపోతున్నాయంట కదా, ముచ్చెర్ల ఫోర్త్ సిటీ ఖాయమంట కదా, తిరుపతి వరకు కొత్త హైవే కూడా వస్తుందంట కదా. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఈ మాటలు ఎవరు చెబుతున్నారు, ఎందుకు చెబుతున్నారు, ఎప్పుడు నిజంగా ఫలితం వస్తుంది, ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఇవి ఎవరు సరిగ్గా చెప్పడం లేదు. అందుకే ఈ వీడియో. ఇది ఏజెంట్ మాటలో లేదంటే మార్కెటింగ్ చేసే వాళ్ళ మాటలో కాదు, హైప్ కథలు అస్సలు కాదు. నా గురించి మీ అందరికీ తెలుసు, మనం ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా చెప్తాం. మనం ఎవరికి కూడా మార్కెటింగ్ గురించి కానీ లేకపోతే ఎవరినో ప్రమోట్ చేయడం గురించి కానీ మనం ఎప్పుడు కూడా వీడియోస్ చేయం. మన టార్గెట్ ప్రజలే. సో వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళకి మంచి ఫ్లాట్స్ ఇప్పించాలి అనే దాంతోనే నా వీడియోస్ ఉంటాయి. వాళ్ళు కొనకపోవడం వాళ్ళ ఇష్టం. నేను ఎక్కడ కొంటే బెస్ట్, ఎక్కడ కొనకపోతే ఎక్కడ కొంటే నష్టపోతారు, ఇలాంటి క్లియర్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియోలో కూడా అదే చెప్పబోతున్నాను. సో శ్రీశైలం హైవే అంటే ఏ రూటు, ఎందుకు కీలకం, ముందుగా జియోగ్రఫీ అర్థం చేసుకోవాలి. శ్రీశైలం హైవే అంటే హైదరాబాద్ సౌత్ నుంచి శంషాబాద్, కందుకూరు, అమంగల్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, కర్నూలు. ఇది సౌత్ తెలంగాణను రాయలసీమతో కలిపే ప్రధాన మార్గం. ఇక్కడ లాజిక్ ఏంటంటే, నార్త్ అండ్ వెస్ట్ హైదరాబాద్ ఇప్పటికే నిండిపోయింది, సౌత్ సైడ్ మాత్రం ఇప్పటి వరకు అండర్ డెవలప్ భూమి ఉంది. జనసంద్రం కూడా తక్కువగా, పరిశ్రమలకు కూడా అనుకూలం. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలా చేస్తుంది, భూమి ఉన్న వైపుకు నగరాన్ని మళ్లిస్తుంది. ఇంత అకస్మాత్తుగా సేల్స్ ఎందుకు పెరిగాయి అనడానికి కూడా ఒక కారణం ఉంది. ఇది లేయర్ ట్రిగ్గర్. హైదరాబాద్ మార్కెట్లో సిటీ లోపల ఫ్లాట్స్ లేవు, ఉన్నా కూడా సామాన్యులకు అందే రేట్లో లేవు. అపార్ట్మెంట్లు చూసుకుంటే ₹1 కోటి దాటేసినాయి.
మిడిల్ క్లాస్ వాళ్ళు బయటికి వెళ్లాల్సిందే. డబ్బు ఎక్కడో ఒక చోట పెట్టాలి, బయట ప్రాంతాల్లోనే పెట్టాలి. సో అందుకు ప్రభుత్వం న్యూస్ కష్టాలు ఒక్కొక్కటిగా కాదు, అన్నీ ఒకేసారి వచ్చాయి. ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్, త్రిబుల్ ప్రభావం, హైవే విస్తరణ, తిరుపతి కనెక్టివిటీ, ఇది ఫ్యూచర్ సిగ్నల్. ధర విఎస్ సైజ్ మ్యాథ్స్. హైదరాబాద్లో 1,00,00,000కి ఇది కూడా 150 గజాల స్థలం గగనం అయిపోయింది. చాలా చోట్ల దొరకని కూడా దొరకట్లేదు. అదే శ్రీశైలం హైవేలో అయితే మనకి 20 నుంచి 30 లక్షల్లోనే మనకి 150 గజాల స్థలం వస్తుంది. ఇంకా 40 నుంచి 45 లక్షలు ఆ రేంజ్లో పెట్టుకుంటే మనకి 500 నుంచి 1000 గజాల స్థలం కూడా వస్తుంది. సో ఇది మనిషి మెదడుకి ఇది చాలా పెద్ద ట్రిగ్గర్. ఫోర్త్ సిటీ అంటే నిజంగా ఏంటి? ఇక్కడే 90% మంది తప్పు అర్థం చెప్తారు. ఫోర్త్ సిటీ అంటే ఒక లేఅవుట్ కాదు, ఒక బిల్డర్ కాదు, ఒక కంపెనీ అసలు కాదు. ఇది రాష్ట్ర స్థాయి అర్బన్ ఎక్స్పెన్సివ్ స్ట్రాటజీ. హైదరాబాద్ ఇప్పటి వరకు ఒకవైపు పెరిగింది. దీని ఫలితం ట్రాఫిక్, కాలుష్యం, ఖర్చు, రియల్ ఎస్టేట్ బబులు. అందుకే ప్రభుత్వం పూర్తిగా కొత్త వైపు ప్లాన్డ్గా, ఫేజులుగా నగరం పెంచాలనుకుంటుంది. అదే ఫోర్త్ సిటీ మన రేవంత్ రెడ్డి గారు చేసిన ఫ్యూచర్ సిటీ. ముచ్చర్లనే ఎందుకు టార్గెట్ చేశారు, ఎందుకు సెలెక్ట్ చేశారు, ఇది కూడా చాలా మంది అంటారు. కొంతమంది మన రాజకీయాల్లోకి వెళ్తే అక్కడ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన చుట్టాలు అవి ఇవి ల్యాండ్లు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తారు. ఆయన్ని మనకు అనవసరం. ఇది ఎమోషనల్గా నేను చెప్పేది కాదు, అండ్ రాజకీయ రంగుల ఎన్ని కొలవడం కూడా మనకు చేత కాదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎమోషన్ కాదు, ప్లానింగ్ మ్యాన్స్. ముచ్చర్ల ప్రాంతంలో 1000 ఎకరాల ల్యాండ్ అనేది ఉంది. ప్రభుత్వ భూమి కూడా ఎక్కువ ఉంది. ఫారెస్ట్ సమస్యలు లేవు, కోర్టు సమస్యలు తక్కువ. శ్రీశైలం హైవే డైరెక్ట్ టచ్, త్రిబుల్ ప్రభావం రాబోతున్న జోను, అలాగే ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. ఇంకా నగరం ప్లాన్ చేయాలంటే ఇవన్నీ ఒక చోట ఉండాలి. అందుకే మూచర్ల బెస్ట్ చాయిస్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఏముంది? ఒక కఠినమైన నిజం చెప్పుకోవాలంటే ఇప్పుడు చాలా క్లియర్గా ఐటీ కంపెనీలు ఇక్కడ లేవు, సిటీ లైఫ్ కూడా ఇక్కడ లేదు, రెడీ ఇన్ఫ్రా కూడా లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నవి భూమి సేకరణ, మాస్టర్ ప్లానింగ్, రోడ్ అలైన్మెంట్స్, లేఅవుట్ డెవలప్మెంట్స్. ఇది స్పీడ్ స్టేజ్. క్రాప్ ఇంకా రావాలి. ఇదే రూట్లో ఏ కంపెనీలు వస్తాయి? ఇక్కడ ఐటీ అనుకుంటే తప్పు. ఈ కారిడార్ ఫోకస్ లాజిస్టిక్ పార్కులు, గోధుమలు, మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా సపోర్ట్ యూనిట్లు. ఎందుకంటే ట్రాన్స్ఫార్జీ భూమి చౌక, పెద్ద విస్తరణ అవసరం. ఇది ఉద్యోగాలు సృష్టించే రియల్ డెవలప్మెంట్. అంతేకాకుండా తిరుపతి హైవే అస్సలు గేమ్ చేంజర్ అని కూడా చెప్తున్నారు. ఎందుకు? హైదరాబాద్ తిరుపతి ఇది కేవలం రోడ్డు కాదు, ఇది టూరిజం కారిడార్, లాజిస్టిక్ కారిడార్, ఆర్థిక కారిడార్. హైవే ఎక్కడ వస్తే హోటల్స్, ఫ్యూయల్ స్టేషన్స్, గోధుమలు, ట్రాక్ యార్డ్లు ఇవన్నీ కూడా వస్తాయి. భూమికి దీర్ఘకాల డిమాండ్ అనేది ఉంటుంది. ఇది ఎవరికి సరిపోతుంది, ఎవరికి కాదు? మీరు ఇక్కడ కనుక ఏదన్నా కొని ఒక 7 నుంచి 10 ఏళ్ళ ఓపిక ఉన్న వాళ్ళకు, కరెక్ట్ డాక్యుమెంట్ చూసుకుని కరెక్ట్ వెంచర్లో డెవలప్ చేసే వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది 100% సూటబుల్ అవుతుంది. కానీ ఎవరికి సరిపోదు? త్వరగా డబుల్ అయిపోవాలనుకున్న వాళ్ళకి, ఈఎంఐల మీద ల్యాండ్ కొనేద్దాము అనుకునే వాళ్ళకి, హైప్ నమ్మేసి కొనేసి ఒక 6 నెలల తర్వాత అమ్మేసుకుందాం అనుకునే వాళ్ళకి కొంచెం రిస్క్తో కూడుకుంది. అది మీ చాయిస్. సో ఈ లైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. శ్రీశైలం హైవే ముచ్చర్ల ఈరోజు సిటీ కాదు, కానీ సిటీ అయ్యే దశలో ఉన్న భూమి ఇది. సో టైము, ఓపిక, ప్లానింగ్ ఈ 3 కూడా మన దగ్గర ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి దీనంత మంచి బెస్ట్ అనేది ఏమీ లేదు ఇక్కడ. సో అంతేకాకుండా హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉంది. మనం కార్లో కనుక రింగ్ రోడ్ ఎక్కితే 30 నుంచి 40 నిమిషాల్లోనే మెయిన్ సెంటర్స్ అన్నిటికీ కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా గచ్చిబౌలి, మాదాపూర్ ఇలాంటివన్నీ కూడా మనం ఒక గంటలోనే చేరుకోవచ్చు. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే హాఫ్ అన్ అవర్లోనే వెళ్ళిపోవచ్చు. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలాగే ఇప్పుడు హైవేలు వస్తున్నాయి. నెక్స్ట్ శంషాబాద్ వరకు మెట్రో కూడా విస్తరణ చేస్తున్నారు. అలాగే శంషాబాద్లో బుల్లెట్ ట్రైన్స్ అని చెప్పేసి అక్కడ కారిడార్స్ కడతామని, బుల్లెట్ ట్రైన్ హబ్ చేస్తామని చెప్తున్నారు. సో శంషాబాద్ శ్రీశైలం హైవేకి చాలా దగ్గర. సో ఎన్నో 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 డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి కొన్ని ఆల్రెడీ వచ్చేసినాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇవన్నిటితో పాటు ధరలు ఇక్కడ 10,000 నుంచి 12,000 నుంచి మనకి గజం స్థలం అనేది దొరుకుతుంది. సో మన రేంజ్ని బట్టి 10,000లో తీసుకోవచ్చు, 15,000లో తీసుకోవచ్చు, 30,000లో కూడా తీసుకోవచ్చు. నాకు తెలిసి 30,000 ఇష్టం అనుకోండి, అంతమించి లేదని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి మీరు మీ ఫ్యూచర్ ప్లానింగ్ కోసం కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు సిటీ లోపల అంటే మీ అందరూ తెలిసిందే, ఫ్లాట్స్ లేవు, ఉన్న రీసేల్ ఉన్నాయి. ఇప్పుడు మహా అయితే మనం ఒక 50 లక్షలు పెడితే 100-150 గజాలు రావడమే చాలా గగనం అయిపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి కొంచెం మనకు పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంతో కావాలి, నా ఫ్యూచర్ కోసం కావాలి, నా రిటైర్మెంట్ కోసం కావాలి, నా పిల్లల కోసం కావాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ నేను రేజ్ చేస్తాను.
ఇప్పుడు అమరావతిని చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు గారు ఎంతో డెవలప్ చేద్దామని అదని ఇదని చెప్పేసి మొదలుపెట్టారు. కానీ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పోయి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి అసలు రాజధాని కాదు, 3 రాజధానులు అది ఇది అని చెప్పేసి అమరావతిలో భూములు కొనుక్కున్న వాళ్ళని చాలా మంది నాశనం చేసేసారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ అమరావతి అంటున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ అలాంటి లొల్లు ఏమైనా జరిగిద్దా అనేది చిన్న క్వశ్చన్ మార్క్. సో అది కూడా ఆలోచించాలి. అంటే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాలేదు, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చారు, కేసీఆర్ గారు కంటిన్యూ చేస్తారా అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది. సో ఐ థింక్ నేను అనుకోవడం అయితే కేసీఆర్ గారు వచ్చినా ఎవరు వచ్చినా కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఇటు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే ఒక సిటీ డెవలప్ అవుతుందంటే దాన్ని డెవలప్ చేస్తే దానివల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంటాయి, అన్ని మార్కెట్లు బాగుంటాయి అని చెప్పేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే దాన్ని ప్రయత్నిస్తారు. కొంతమంది సీఎంలు ఉంటారు డెవలప్మెంట్ ఆపేసి ఏదేదో చేసేద్దాం అనుకున్న వాళ్ళు, బట్ అలాంటిది అయితే మన తెలంగాణలో బేసికల్లీ ఉండదని నేను అనుకుంటున్నాను. కాబట్టి సో ఆ టెన్షన్ కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు ఉన్నా, కేసీఆర్ గారు ఉన్నా, కేటీఆర్ గారు ఉన్నా, బీజేపీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా శ్రీశైలం హైవేలో జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ అక్కడ వస్తున్న పరిశ్రమలు కానీ ఏది ఆపలేరు. కాబట్టి ఆ నమ్మకం కూడా మీకు ఉంటే గనక హ్యాపీగా ఇంకా ఇన్వెస్ట్ చేసేసండి. సో ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. సో చూసారుగా శ్రీశైలం హైవేలో అసలు జనం ఎందుకు ఎగబడి పడుతున్నారు. కేవలం 1 year గ్యాప్ లోనే అన్ని వెంచర్స్ లో ఫ్లాట్స్ సేల్ అయిపోవడానికి గల రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్ గా అయితే అర్థమైంది అనుకుంటాను. సో ఇక మీద మరి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, అక్కడ చేస్తారా లేదా అనేది అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో వీడియో మొత్తం చూసారు కదా, మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందా, వస్తే కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే డెఫినెట్ గా నలుగురు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి. తెలుసు కదా, నేను కింగ్ సతీష్. మరి బాయ్.